హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ న్యూస్ పేపర్లకు సంబంధించి విశ్లేషణ చూద్దాం. సాక్షి పేపర్తోని స్టార్ట్ చేద్దాం. సాక్షి పేపర్లో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తను చూద్దాం. పీవీకి భారతరత్నం, ఆర్థిక సంస్కరణల రూపశిల్పికి దేశ అత్యున్నత పౌర పురస్కారం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు కూడా ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోదీ తెలుగు తేజానికి ఎట్టకేలకు సముచిత గౌరవం. పార్టీలకు అతీతంగా స్వాగతించిన నేతలు, ప్రముఖులు. దేశానికి వారి సేవలు చిరస్మరణీయం అని ప్రధాని అన్నట్టు ఒక వార్త. తెలుగు తేజం దివంగత ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకు ఎట్టకేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆయన కేంద్రం భారతరత్న ప్రకటించింది. మరో దివంగత ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్లు కూడా ఈ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఎక్స్ వేదికగా ఈ మేరకు వెల్లడించారు. ఆ ముగ్గురు దిగ్గజాలు దేశానికి చేసిన సేవలు ఎనలేనివంటూ గుర్తు చేసుకున్నారు. పీవీ ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దిశను, ఆర్థిక రంగానికి నూతన జవసత్వాలను ప్రసాదించాయి. ఇక చరణ్ సింగ్కు రైతు సంక్షేమానికి అజన్మాంతం పాటుపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆహార రంగంలో ఎనలేని కృషి చేశారు అన్నట్లు ఒక వార్తని సాక్షి పేపరు బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. ఇది చరణ్ సింగ్ గారు, రైతు బాంధవుడు చరణ్ సింగ్, అన్నదాతల హక్కుల కోసం పోరాటం, వారికి సంక్షేమము సాధికారికతే లక్ష్యంగా ధ్యేయంగా చట్టాలకు రూపకల్పన. ఇంకోటి స్వామినాథన్ గారు, హరిత విప్లవ సారథి, దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఎంఎస్ స్వామినాథన్ అన్నట్లు, కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు అన్నట్లు ఒక వార్త. అదే నవ్య ఆర్థిక భారతానికి ఊపిరి పీవీ అని పివి నరసింహారావు గారి పిక్చర్ కూడా వేసిన పరిస్థితి. ఇది సాక్షి పేపర్లో ప్రధాన ఐటమ్గా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి ప్రధాని అయిన పివి నరసింహారావు 1991లో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కొంత రాజకీయ సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వీరిని ప్రధానిగా, అంటే ఎంపీగా కూడా లేరు, వితౌట్ ఎంపీగానే ప్రధాని చేసి తర్వాత ఎంపీగా గెలుపొందారు. వారిని తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి ప్రధానిగా, ఆ ప్రధాని పదవి చేపట్టిన సందర్భంలో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి, ఆర్థిక రంగం చాలా కుదేలయ్యింది, చాలా ఇబ్బందులలో ఉంది. ఆ ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక రంగాన్ని, దేశాన్ని ముందుకు నడపడానికి అనేక సంస్కరణలకి రూపశిల్పి అయిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి వారి యొక్క పరిపాలన కాలంలో 5 సంవత్సరాలనే మళ్ళీ భారతదేశాన్ని ముందుకు తీసుకొచ్చారు. చాలా లోటులో, చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని మళ్ళా ఎట్టకేలకు గాడిని పెట్టిన రూపశిల్పి అని పేరుంది. వారికి భారత ప్రభుత్వం పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించడం అనేది చాలా సంతోషం తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకి. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడు. వారు ఆహార రంగంలో రైతులకు సంబంధించిన పంటలు పండించే దాంట్లో అనేక రకాల సేవలను చేశారు, అనేక పరిశోధనలు చేసి రైతులకి ఈరోజు ఒక పంట దిగుబడిలో కానీ, హైబ్రిడ్ సీడ్స్ కానీ ఇట్లాంటి విషయాలలో వారు చాలా కృషి చేసిన దానికి వారికి కూడా గౌరవించారు. చౌదరి చరణ్ సింగ్ మాజీ ప్రధానమంత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి కూడా. వారు రైతుల పక్షాన అనేక ఉద్యమాలు చేశారు. రైతుల పక్షపాతి, రైతులకు సంబంధించిన చట్టాల విషయంలో వారి యొక్క కృషి ఎనలేనిది, వారికి కూడా ఇచ్చారు. ఇది ప్రధాన వార్తగా. ఇంకోటి, పోలవరానికి సహకరించండి, ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినతి. నిధులు, పెండింగ్ అంశాలు, విభజన సమస్యలపై విజ్ఞాపనలు, ప్రాజెక్టు సహకారానికి కృషి చేయండి. కంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేసి తొలి విడత నిధులను విడుదల చేయాలి. కేంద్ర కేబినెట్ ద్వారా వెంటనే ఆమోదించాలి. తెలంగాణ నుంచి 7,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఇప్పించండి. కొత్త మెడికల్ కాలేజీలు ఇవ్వండి. అదేవిధంగా భోగాపురానికి 6 లైన్ల రహదారికి సహకారం కావాలి. విశాఖ కర్నూలు హైస్పీడ్ కారిడార్ను కడప మీదుగా బెంగళూరుకు పొడిగించాలి. ఏపీ ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదానే కీలకం. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి అని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఆ సందర్భంలో పోలవరానికి సహకరించండి, అదేవిధంగా ప్రాజెక్టుల సహకారానికి కృషి చేయండి. నిధులు, పెండింగ్ అంశాలు, విభజన హామీలపైనే ప్రధానంగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చినట్టు, కాంపోనెంట్ వారిగా సీలింగ్ ఎత్తేసి తొలి విడత నిధులను విడుదల చేయండి. కేంద్ర కేబినెట్ ద్వారా వెంటనే ఆమోదించాలని చెప్పి కూడా వారు రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలపై నిన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిశారు. వారికి కూడా అనేక సమస్యలపైన రిప్రజెంటేషన్స్ ఇచ్చిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్తని ఇక్కడ ప్రధాని మోదీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధాని మోదీకి వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నట్లు ఒక వార్త. ఇంకోటి, కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం జగన్ భేటీ, నిధులు, పెండింగ్ అంశాలపై చర్చ. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ కూడా వారు చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్తను కూడా ఇచ్చారు. ఇది
సాక్షి పేపర్లో ఇచ్చిన ప్రధాన వార్తలు. ఇంకోటి సీఎం జగన్పై అనిశ్చిత వ్యాఖ్యలు, జస్టిస్ రాకేష్పై సుప్రీం సీరియస్, మిషన్ బిల్డ్ కేసు తీర్పులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ రాకేష్ అనిశ్చిత వ్యాఖ్యలు తొలగింపు, సీజేల బదిలీలను తప్పుపడుతూ కొలీజియం పైన వ్యాఖ్యలు, వాటిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ఇబ్బందులు తలెత్తాయన్న వాదంతో ఏకీభించిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రాకేష్ కుమార్ వ్యవస్థను కొల్లబెట్టారంట ఆయనపై గతంలోనే సుప్రీం ఆగ్రహం, గత్యంతరం లేక ఎన్సీఎల్ఏటీ జ్యుడిషియల్ సభ్యుడిగా పదవికి రాజీనామా, ఏపీ హైకోర్టు జడ్జిగా రిటైర్ అయిన రోజు పూలు చల్లి సాష్టాంగ నమస్కారాలతో వీడ్కోలు పలికిన టీడీపీ నేతలు మద్దతుదారులు. ఇది జస్టిస్ రాకేష్ జగన్ పైన జగన్మోహన్ రెడ్డి పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన దానికి సుప్రీంకోర్టు సీరియస్ అయిందని ఒక వార్తని ప్రధానంగా సాక్షి పేపర్లో వేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సమయంలో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ధొనడి రమేష్ తన తీర్పుల్లో అటు అత్యున్నత న్యాయస్థానం, ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘట్టపై సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా స్పందించింది. పక్షపాతంతో చేసిన ఆ అభ్యంతరకర వివాదాస్పద వ్యాఖ్యలను ఆ తీర్పు నుంచి సుప్రీంకోర్టు తాజాగా తొలగించింది. ఇలాంటి అసంబద్ధ పక్షపాత వ్యాఖ్యలతో అంటే కోర్టు యొక్క విశ్వసనీయత దెబ్బతింటదన్నట్టుగా ఒక వార్తని సాక్షి పేపరు ప్రచురించింది. ఇంకోటి పోలవరానికి సహకరించండి, ఇది ఆయన సీఎం గారు ప్రధానితో మాట్లాడుతున్న ఒక వార్తని. ఇంకోటి నెక్స్ట్ సాక్షి పేపర్లో తెలంగాణ ఏపీని ఎందుకు అడ్డుకోలేదు, వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే బీఆర్ఎస్ చేసింది ఏమిటి, వైఎస్ జగన్ సర్కార్ AK-47తో పోలీసులు పంపితే ఏం చేశారు, వాళ్ళు నాగార్జున సాగర్ మీద పహారా కాస్తున్నా కిమ్మనలేదు. ఆంధ్రప్రదేశ్ 12.5 TMCల నీటికి సరిపడా ప్రాజెక్టులు కట్టింది, తెలంగాణలో కట్టింది 2 TMCలకు తగ్గవి కూడా లేవు. బీఆర్ఎస్పై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మండిపాటు అన్నట్టు ఏపీని ఎందుకు అడ్డుకోలేదు, ఏపీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం AK-47 గనులతో శ్రీశైలం డ్యామ్ పైన నాగార్జున డ్యామ్ పైన వారి యొక్క పోలీసులు వచ్చి ఆగడాలు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు అని చెప్పి కూడా వాళ్ళు 12.5 TMC ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ప్రాజెక్టులు కడితే ఓన్లీ కేవలం 2 TMCల వాడకానికి సంబంధించి మీరు ప్రాజెక్టులు కట్టారు అనే విధంగా కేసీఆర్ పైన విమర్శించారు. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఏపీ ఎడిషన్. దీంట్లో కూడా సేమ్ పివి భారతరత్నం పివి ఆర్థిక సంస్కరణల యుగకర్తగా అత్యున్నత గౌరవ పురస్కారం మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ కూడా ఈ ఏడాది 5గురికి భారతరత్న, సంస్కరణ సారథి సిసలైన భారతరత్నం, పీఠాధిపతి అవుదామనుకుంటే ప్రధాని, బహుభాషా కవితుడు, ఎన్నింటికో ఆద్యుడు, ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పివి చలవే, సాహితీమూర్తి పాములపర్తి వెంకట నరసింహారావు, వ్యవసాయ కృషి రత్నం స్వామినాథన్, అసలైన రైతు నాయకుడు చరణ్ సింగ్. ఇది భారతరత్న సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏపీ ఎడిషన్లో హెడ్డింగ్ ఐటమ్గా ముఖ్య వార్తగా వాలంటీర్లకు బ్రేక్, ఎన్నికల కోసం వైసీపీ పెద్దల మాస్టర్ ప్లాన్, 2 నెలల పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా ఇప్పటికే ఏడాపెడా వాలంటీర్లు వాడకం, షెడ్యూల్ వస్తే ఎన్నికల కమిషన్ నజర్, అప్పుడు వారి సేవలు వాడుకోవడం కష్టమే, అందుకే తాత్కాలికంగా తొలగించే యోచన, ఆపై ఎన్నికల్లో నేరుగా వారి సేవల వినియోగం, ఆ సమయంలో సొంతంగా జీతాలు కానుకలు, వాలంటీర్లకు వైసీపీ నేతల సందేశాలట. వాలంటీర్లకు బ్రేక్ అట, ఎన్నికల కోసం వైసీపీ పెద్దల మాస్టర్ ప్లాను, వైసీపీ కార్యకర్తలనే ఓటర్లుగా నియమించాం, 99% వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించాం, 99% వాలంటీర్లు మా వాళ్లే అని వైసీపీ పెద్దలు చెప్తూనే ఉన్నారు. వాలంటీర్లు మనోళ్లే అని మొన్న సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సెలవిచ్చారు. కానీ ఎన్నికల సమయంలో వాలంటీర్లను పూర్తిస్థాయి వైసీపీ కార్యకర్తలుగా వాడుకోవడం ఎలా, ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు ఆదేశాలు అడ్డు రాకుండా వాలంటీర్లను ఫక్త్ రాజకీయ ప్రయోజనాల్లో ఉపయోగించుకోవడం ఎలా, దీనిపై అధికార పార్టీ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదే వాలంటీర్లకు 2 నెలలు అంటే ఎన్నికల ముగిసే దాకా విధుల నుంచి బ్రేక్ ఇవ్వడం. అంటే ఆ సమయంలో వారు అంటే ఇప్పుడు ఏదైతే గ్రామాలలో ఏపీలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ వాలంటీర్ని ప్రభుత్వం జీతం ఇస్తుందో ప్రభుత్వ కింద పనిచేసే వ్యక్తులుగా అధికారులుగా వాళ్ళని చెలామణిద్దాం. వారిని తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి ఈ 2 నెలలు ఎలక్షన్ టైంలో వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్పింది కాబట్టి వాలంటీర్లుగా ఉంటే వైసీపీకి పనిచేయలేరు కాబట్టి బ్రేక్ ఇచ్చి జాబ్లో లేరు కాబట్టి వైసీపీ పార్టీ కార్యకర్తలుగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు వాలంటీర్గా ఉన్నారు, అక్కడున్న ప్రజలతోనే యాక్సెస్ ఉంటుంది. మళ్ళా అధికారంలోకి వస్తే మేమే వాలంటీర్గా ఉంటాం కాబట్టి మీరు తప్పనిసరిగా మేము చెప్పింది తినాలి, ఓట్లు వేయాలి అని ఒక మాస్టర్ ప్లాన్ వైసీపీ ప్రభుత్వం వేస్తున్నట్టు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. మరి దీనికి ఆధారాలు ఎక్కడున్నాయి లేదు.
దేన్ని బేస్ చేసుకొని రాశారో తెలియదు. మాస్టర్ ప్లాన్ అంట దీంట్లో. ఇది ఎంతవరకు నిజం? నిజంగా వాళ్ళకి ఆలోచన ఉందో లేదో కానీ ఈ ఆంధ్రజ్యోతి యొక్క దిక్కుమాలిన ఆలోచన వల్ల వాళ్ళకి ఆలోచన వస్తుంది కూడా. ఇప్పుడు ఆలోచన ఉండి ఇప్పుడు చేస్తారు. మీరు లేని తెలివి వాళ్ళకి నేర్పి వాళ్ళని మంచి జరిగే విధంగా చేస్తారు. మీరు లేని తెలివి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు హింట్స్ ఇస్తుంటారు. చంద్రబాబు నాయుడికి నష్టం చేస్తూ చంద్రబాబు నాయుడిని మీరు ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటారు కానీ అది ఒకవైపు నష్టం చేస్తూ ఈయనకు మేలు చేస్తున్నట్టే దీని లెక్క నాకు తెలిసి అయితే. ఎందుకంటే మీరు ఇది ఇచ్చారు, వాళ్ళ ఆలోచన నిజంగా ఆంధ్రజ్యోతి చెప్పింది కరెక్టే, మనం బ్రేక్ ఇచ్చి వాడుకుంటే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచన వచ్చే విధంగా చెప్పారు తప్ప దీంట్లో ఎక్కడ నిజం ఉంది అనేది మీరు చెప్పిన ఒక ఈ ఆలోచన పట్టుకొని ఆమె చేస్తే చేయొచ్చు కానీ ఇప్పటివరకు అయితే లేదు, బయట పడలే ఎక్కడ. అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్లు నియమించడం, అందులోనూ అత్యధికులు వైసీపీ కార్యకర్తలు అభిమానులే ఉండేలా చూసుకోవడం. ఇదో వంకర ఆలోచన. ప్రభుత్వ ధనంతో వాలంటీర్లను నియమించుకొని నిత్యం వాళ్ళని సొంత రాజకీయ అవసరాలకు వాడుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకోవడం. ఎన్నికల సమయంలో వారిని పూర్తిస్థాయి వైసీపీ కార్యకర్తలుగా మార్చేందుకు చేస్తున్న ప్రణాళిక. గతంలో కనీవిని ఎరుగని ఎవరికి తట్టని తాడేపల్లి క్యాంపుకు మాత్రమే సాధ్యమయ్యే మహా వంకర టింకర నికృష్టమైన ఆలోచన. అదేమిటో మీరే చూడండి అన్నట్లు అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్లను నియమించడం, అందులోనూ అత్యధికులు వైసీపీ కార్యకర్తలను అభిమానులు ఉండేలా చూసుకోవడం. ఇదో వంకర ఆలోచన అట. ఎంత దిగజారుడు రాతలు అంటే వంకర ఆలోచన. 2.5 లక్షల మందిని వాలంటీర్లుగా పెట్టుకొని గ్రామ వాలంటీర్లుగా ప్రజలకి యాక్సెస్, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సర్వీసుల్ని ఇంటి గుమ్మం దగ్గరికి తీసుకెళ్ళి సర్వీస్ అందిస్తుంటే ఇది వంకర ఆలోచన ఎట్లయిద్ది? ఆ గ్రామంలో ఉన్న పౌరుల్ని నియమించుకొని వాళ్ళు వైసీపీ టీడీపీ పక్కన పెడితే కార్యకర్తలు ప్రతిదానికి రాజకీయం పార్టీ ఎందుకు పోస్తారు? వాళ్ళు ప్రభుత్వ జీతంతో పనిచేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన సేవలని ప్రజలకు అందజేస్తారు. అది సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుతున్నాయి సేవలు. అటు రేషన్ కార్డులు కావచ్చు, ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్లు కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ల్యాండ్ సర్వే ఇష్యూస్ కావచ్చు, రెవెన్యూ ఇష్యూస్ కావచ్చు, ప్రతిదీ కూడా గ్రామ సచివాలయంలో త్రూ వాలంటీర్లు. పెన్షన్లు కూడా దివ్యాంగులకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, విడో పర్సన్స్కి పెన్షన్లు ఇంటికి తీసిపోయి పొట్లం కట్టి పెన్షన్లు ఇస్తున్న పరిస్థితి. ఇది వంకర బుద్ధి. అంటే మీరు ఏం చెప్తున్నారో వెనక్కి తీసిపోవాలా అంటే జిల్లా హెడ్ క్వార్టర్లో పోయి, మండల హెడ్ క్వార్టర్లో పోయి ప్రజలు గంటలు వెయిట్ చేసి రోజులు తిరిగి మధ్యవర్తులు దళాలను పట్టుకొని పెన్షన్ తెచ్చుకోవాలి. వాళ్ళ ఇంటికే తీసుకుపోయి పొట్లం కట్టిస్తే అది వంకర బుద్ధి. ఇది మీరు చెప్పేది మీ జర్నలిజం నీతి. అసలు ఎట్లా రాస్తారు? ఇది వంకర ఆలోచన. ఏంది వంకర ఆలోచన? 2,50,000 మందిని నియమించి ప్రజలకు సర్వీస్ చేస్తే వంకర ఆలోచన. అంటే ఈ వ్యవస్థలు ఉండొద్దు, మొత్తం కూడా మీ యొక్క రాజరికం, మీ యొక్క పెత్తందారి వ్యవస్థ మీద ఆధారపడాలా. మీ పెత్తందారి వ్యవస్థ పోకడలు, మీ పెత్తందారి ఆలోచనలు అట్లే ఉండాలా. అంటే ప్రజలు ఎప్పుడు డిపెండెంట్గా ఉండాలా. ప్రజల దగ్గరికి సేవ పోవద్దు, వాళ్ళ కాళ్ళ దగ్గరికి సర్వీస్ పోవద్దు, వాళ్ళే మీ కాళ్ళ దగ్గరకు రావాలా. మీరు కోరుకునే ఆలోచన ఇది. మీరు వస్తే, మీరు అంటున్నారు కదా టీడీపీ వస్తుంది అని. టీడీపీ వస్తే వాలంటీర్లు ఉంటారా ఉండరా? ఒకవేళ వాలంటీర్లు ఉంటే టీడీపీ కార్యకర్తలను పెట్టుకుంటారా? ఇప్పుడున్న వాళ్ళని కంటిన్యూ చేస్తారా? టీడీపీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త పక్కన పెడితే వాలంటీర్ వ్యవస్థ అద్భుతం. భారతదేశంలోనే నెంబర్ 1గా వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణలో ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. కొంత విమర్శలు ఉండొచ్చు. 100కు 100% ఏ పని చేసినా 100కు 100% మెచ్చుకోరు. 100లో 70-80% వరకు మెచ్చుకుంటున్న పరిస్థితి. ఒక 20-25% వ్యతిరేకత ఉండొచ్చు, కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. వాటికి సరి చేయడానికి సూచనలు ఏంటి? మొత్తానికి వంకర బుద్ధి. వాళ్ళు ఏమన్నా సంఘ వ్యతిరేక పనులు, చట్ట వ్యతిరేక పనులు చేసేవాళ్ళు కాదు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ప్రభుత్వం చెప్పిన పనిని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రజలకు చేయాల్సిన సేవను వాళ్ళ గుమ్మం దగ్గరికి, వాళ్ళ కాళ్ళ దగ్గరకు తీసిపోయి సర్వీస్ చేస్తే వాళ్ళ ఇంట్లో కూర్చొని కడుపులో చల్లగదలకుండా ప్రజలు ఉంటే వాళ్ళ దగ్గర తీసిపోయి సర్వీస్ చేయడం వంకర బుద్ధి ఎట్లయిద్ది? దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇది వాలంటీర్లకు బ్రేకు, వంకర బుద్ధి. ఇది వంకర టింకర్ రాతలు రాసి మీది వంకర బుద్ధి. మీరు రాసే రాతలు, మీరు చేసే ఆలోచన వంకర బుద్ధి. మీ రాజరికం, పెత్తందారి వ్యవస్థని మళ్ళీ ప్రోత్సహించే పనులు చేయొద్దు. నకిలీ ఓట్ల దొంగ సొంత మనిషి. తిరుపతి ఉప ఎన్నికల అక్రమాల కేసులో కొత్త మలుపు. ఈసీ రికార్డులో మాత్రమే ఈఆర్ఓగా ఐఏఎస్ గిరీష. ఆ బాధ్యతలు నిర్వర్తించింది చంద్రమౌళీశ్వర్ రెడ్డి. ఈ ఈసీ అనుమతి లేకుండానే ఈఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన వైనం. లాగిన్ ఐడి, పాస్వర్డ్, ఓటీపీ, ఫోన్ నెంబర్ ఆయనవే.
ఈఆర్ఓ లాగిన్తో 35,000 ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్, కమిషన్ విచారణలో తేలిన అసలు గుట్టు, ఈసీ ఆదేశాల మేరకే ఆయనపై సస్పెన్షన్ వేటు, చంద్రమౌళీశ్వర్ రెడ్డి అట పోలింగు అంటే 35,000 దొంగ ఓట్లు నకిలీ ఓట్లు చేర్చిన దాంట్లో ఈయనకు ప్రధాన పాత్ర అని, మొత్తం అసలు ఈసీ అనుమతి లేకుండానే ఈ ఆర్ఓగా ఎంపిక అయిండు అంటున్నారు. ఈసీ అనుమతి లేకుండా ఆర్ఓగా ఎట్లా ఎంపిక అవుతారు? ఉట్టిగానే బట్ట కాల్చి మీదేయటం. ఈసీ అనుమతి ఉంటుంది, కాకపోతే ఏం తప్పు చేసిండా లేదా అనేది మనకి తెలియదు. కానీ ఈసీ ఎట్లాంటి అనుమతి లేకుండా ఈసీతో నిత్యం వాళ్ళకి కరస్పాండెన్స్ ఉంటుంది. ఎలక్షన్ టైంలో ప్రతినిత్యం ఉంటుంది, రోజువారీ కార్యక్రమాల్లో ఉంటుంది. ఉన్నప్పుడు అసలు ఎట్లాంటి అనుమతి లేకుండా అన్ని రోజులు ఈసీ ఉంచిందంటే ఈసీని తప్పుపడతారా మీరు? ఈసీ అనుమతి లేకుండా ఒక వ్యక్తి ఆ చైర్లో కూర్చొని లాగిన్ ఐడి ఇవన్నీ ఎట్లా వెళ్తాయి? తప్పనిసరిగా ఈసీ అనుమతి ఇచ్చింది, ఈసీ అపాయింట్ చేసిన వ్యక్తి అయి ఉండొచ్చు, కథ ఆ వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, దాన్ని మనం అంటలే. కానీ ఈసీ అనుమతి లేదని చెప్తుండ. ఈసీ రికార్డులు మాత్రం ఈఆర్ఓగా ఐఏఎస్ గిరీష్ అట ఈసీ అనుమతి లేకుండానే ఈఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన. ఎట్లా అనుమతి లేకుండా ఈఆర్ఓగా బాధ్యతలు ఎట్లా చేపడతారు? ఇప్పుడు మీది ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ టీవీ ఉంది. టీవీలో వచ్చి మీ అనుమతి లేకుండా వేరే వాడు వార్తలు చదివితే ఊకుంటారా? వార్తలు రాస్తే ఊకుంటారా? అంత పెద్ద అధికార యంత్రాంగం భారత ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఈఆర్ఓగా ఒక ప్రైవేట్ వ్యక్తి అక్కడ కూర్చొని ఒక రోజు కాదు, ఒక నిమిషం కాదు, దొంగతనంగా వచ్చి కూర్చోవడానికి నిత్యం అది ఆ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన అప్పటి నుంచి ఎలక్షన్ ముగిసి రిజల్ట్ వచ్చే వరకు వాళ్ళు ఉంటారు. అన్ని రోజులు విధులు ఎట్లా నిర్వహించండు, డ్యూటీ ఎట్లా చేసిండు? మీరు రాసే రాతకి కనీసం బేస్ ఉండాలా. ఇది అంటే వీళ్ళు అనేది ఏంటంటే వాలంటీర్లు వద్దు, వాలంటీర్లకి తీసేయాలి, 2,50,000 మంది పొట్ట మీద కొట్టాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, మండల హెడ్ క్వార్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్ తిప్పాలి, వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిరిగి దళారీ వ్యవస్థను ప్రోత్సహించాలి. ఇది మీరు కోరుకుంటుంది తప్ప మోదీ ముక్తసరిగా రాజకీయాలు మాట్లాడేందుకు జగన్కు అవకాశం ఇవ్వమని ప్రధాని గంటకు పైగా నిరీక్షణ తర్వాత 15 నిమిషాలు భేటీ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ అంతే. రాత్రి నుంచి అడుగుతున్న అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా నిరాశతో వెనుదిరిగిన సీఎం, మీడియాతో మాట్లాడని వైనం. పార్లమెంటు వద్ద 4 గంటలను పట్టించుకుని వైసీపీ ఎంపీలు. దుబాయ్ వెళ్ళిపోయిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి అన్నట్లు మోదీ ముక్తసరిగా మాట్లాడిండట. అంటే మోదీ అసలు జగన్కి మాట్లాడలేదు, గంటకు పైగా వెయిట్ చేయించిండు. ఇవన్నీ అసలు దగ్గరుండి ఏబిఎన్ రాధాకృష్ణ అడిగి పోయి చూసినట్టు. ఇదంతా బేస్లెస్. దీంతో జనాలకి ఏం ఉపయోగం? మోడీ ముక్తసరిగా మాట్లాడిండా, రాజకీయం మాట్లాడిండా, అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదా, నిర్మలా సీతారామన్తో కలిసిండా లేదా, ఇవన్నీ జనాలకు ఏమన్నా నిధులు వచ్చినాయా లేదా, ఈ రాజకీయాలు మాట్లాడలేదు. రాజకీయాలు మాట్లాడితే మీకు సంతోషమా? ఏం వార్తలు రాస్తారు? రాజకీయాలు మాట్లాడేందుకు జగన్కి అవకాశమే అని ప్రధాని. మరి ఏం మాట్లాడిండు? 15 నిమిషాలు మాట్లాడిండు అన్నారు. 15 నిమిషాల్లో రాజకీయాలు మాట్లాడలే. ఓకే, రాష్ట్రం గురించి అయితే మాట్లాడింటాడుగా. ఏం మాట్లాడకుండా ఇట్లా కూర్చోరు కదా ఇద్దరు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, పెండింగ్ నిధులు ఇవి అయితే మాట్లాడి ఉంటాడుగా. ఈయన అడిగి ఉంటాడు, ఆయన ఏదో చెప్పి ఉంటాడుగా. రాజకీయాలు మాట్లాడేందుకు జగన్కు అవకాశమైన ప్రధాని గంటకు పైగా నిరీక్షణ తర్వాత 15 నిమిషాలు భేటీ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ అంతే. రాత్రి నుంచి అడుగుతున్న అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చిండు పాపం. ఇస్తే వాళ్ళు కూర్చున్న ఫోటో వేసిండు. సిగ్గుండాల. అరే చంద్రబాబు నాయుడు వాడు పిలిచింది లేదు, మనలేదు. 30 సార్లు అడిగారట చంద్రబాబు నాయుడుకి సంబంధించి. చంద్రబాబు గారి ఆఫీస్ నుంచి 30 సార్లు అమిత్ షా అపాయింట్మెంట్ అడిగితే అడగంగా రారా నాయన, ఒకసారి వచ్చి ఉట్టిగా వచ్చినట్టు చెయ్యి, పోయినట్టు చెయ్యి అని చెప్పి పరువు కోసం, మరి పరువు పోతుంది, ఊకే దిగజాడుగా బతిలాడుకుంటున్నారని రమ్మని లోపలికి పిలిచి బయటికి పంపించిండు. అది పెద్ద అద్భుతాలు జరిగినట్టు, ఆడ ఏదో జరిగినట్టు రాశారు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి పోతే ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా వార్తలు రాస్తే, అంటే 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల్ని మీరు అవమానపరుస్తున్నాడు కదా. ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, గంట వెయిట్ చేయించిండు, 15 నిమిషాలు వెయిట్ చేసిండు, 15 నిమిషాలు కూర్చుండు, ఇట్లా సరిగా మాట్లాడలేదు అంటే ఎవరినో అవమానిస్తారంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్ చేస్తున్న ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళిన వ్యక్తిని అవమానించే రీతిగా మాట్లాడితే నువ్వు ప్రజలను అవమానించినట్టు. అంటే చంద్రబాబు నాయుడు గారే మనిషి, చంద్రబాబు నాయుడు గారిదే పార్టీ, ఆయన పోయింది అపాయింట్మెంట్, ఆయన పోయింది మాట్లాడిందే ఇది. ఇప్పుడు ఆయన పోయిండు, మాట్లాడిండు, ఫోటో బయటకు వచ్చింది. మరి ఏది చంద్రబాబు నాయుడు గారు కలిశారన్నారు, అమిత్ షాతో గంటలు 50 నిమిషాలు మాట్లాడిండు, ఓహో ఆహా మీరు ఎన్డీఏలోకి రావాలని ఆయన బతిలాడినట్టు మీరు వార్త రాశారు. ఎక్కడుంది ఫోటో? ఇట్లాంటి ఏదో ఫోటో ఉండాలి కదా. వాస్తవంగా అమిత్ షా పిలవలేదు. అమిత్ షా కోసం రిక్వెస్ట్ చేసి నెల రోజుల నుంచి రోజు మెసేజ్లు అట, అపాయింట్మెంట్ కావాలి సార్, మిమ్మల్ని కలుస్తాం ఏదో మాట్లాడుకుంటూ. అంటే ఆయన ఇయ్యంగా అడంగా ఇసుకొచ్చి ఒక 10 నిమిషాలు వచ్చిపోండి, ఏం మాట్లాడండి, నేను 10 నిమిషాలు వచ్చి కూర్చొని పోండి అంటే కూర్చొని వచ్చారు. ఆడ ఫోటో కూడా దిగే అవకాశం ఇవ్వలే, అందుకే ఆ ఫోటో బయట రాలే. నిజంగానే ఆడ ఫోటో దిగే అవకాశం ఉండి సానుకూలమైన చర్చలు జరిగి ఉంటే పెద్ద భూమి బద్దలైనట్టు
రాసేవాళ్ళు వార్తలు. ఇప్పుడు ఈడ మీరే వేశారు బొమ్మ. ఇదే చంద్రబాబు అమిత్ షా మాట్లాడిన బొమ్మ ఫోటో ఎందుకు రాలా బయటికి అంటే ఆయన పిలవలే. ఈయన పిలిచారు, మాట్లాడారు. నిర్మలా సీతారామన్ మాట్లాడింది అనేక విషయాలపైన, పెండింగ్ అంశాలపైన, నిధులపైన. ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి కోడ్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కోడ్లోపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు సమస్యలపైన మాట్లాడారు. ఇది రాయకుండా 15 నిమిషాలే భేటీ అయ్యిండు, గంటలు గంటలు వెయిట్ చేయించారు. సుముఖంగా లేరు. సుముఖంగా లేదో ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని ఉట్టినే రమ్మంటాడా? అపాయింట్మెంట్ ఇస్తారా? ఫోటో దిగనిస్తారా? కనీసం దగ్గర రానిస్తారా? రాసేదానికి అర్థం పర్థం లేకుండా జగన్న సాగనంపడానికి జనం సిద్ధమట. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధం అంటున్నారు. అన్ని కోట్లు అప్పు చేసినా ప్రజలు బాగుపడలేదు. ప్రజల్లో నానా ఫేలస్ దాటని జగనన్న. అమ్మఒడి బిడ్డకైనా, ఒక్క బిడ్డకైనా మరో బిడ్డ చదవకూడదా, పుట్టకూడదా? దళితులను రక్షించలేని దళిత హోంమంత్రి ఎందుకు? నిప్పులు చేరిన పిసిసి సీపు షర్మిల. మోదీతో పోతూ జగన్ క్లీన్ చిట్. ఏపీ కోరిన వెంటనే అప్పులకు కేంద్ర ఆమోదం. ఇసుక మద్యం వ్యాపారాలు బీజేపీకి వాటాలు. షర్మిల తిడుతున్నా జగన్ పట్టించుకోరేం అని కేవీపీ మాట్లాడినట్టు మోదీతో పొత్తు, జగన్ క్లీన్ చిట్ అట. బీరువాలు పగలగొట్టి మంచాలు విరగొట్టి వెతుకులాట. మాజీ మంత్రి నారాయణపై పోలీసులు గురి. నెల్లూరు క్యాంప్ ఆఫీసుపై దాడులు. డ్రగ్ కంట్రోల్ తనిఖీలు. నారాయణ సతీమణి గృహ నిర్బంధం. సెల్ ఫోన్ స్వాధీనం. డబ్బు ఫైళ్లు దొరక్క వెనుదిరిగిన వైనం. కక్ష సాధింపులు మళ్లీ మొదలు. కక్ష సాధింపులు కాదు, వీడు దొంగ. బీరువాలు పగలగొట్టి లోపల తీసిపోయి వేయాల. వీడు దొంగ అనమాట. నెల్లూరు క్యాంప్ ఆఫీసుపై దాడులట. డబ్బు ఫైళ్లు దొరకలేదు. ఎట దొరికితే దొంగ ఎప్పుడైనా దొరికేటట్టు పెట్టుకుంటాడు. డబ్బుని ఫైల్ని దొరికేటట్టు పెట్టుకుంటాడు ఎవడన్నా. దొంగ అదే నిజాయితీ ఉన్నోడైతే ఇగో ఈ ఫైళ్ళు, ఈ డబ్బులు నాకున్నాయి. ఈడు రక్తం మొత్తం జలగబిండినట్టు ప్రజల యొక్క రక్తాన్ని పిండి 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 పీల్చి పిప్పి చేసిండు పేరెంట్స్ని. నారాయణ విద్యా సంస్థలు పెట్టి లక్షల ఫీజులు, కరోనా టైంలో కూడా ఫీజులు వసూలు చేసి జలగబిండినట్టు పిండి 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 అక్రమాస్తులు ఎక్కడ పడితే అక్కడ బిల్డింగులు, ఎక్కడ పడితే అక్కడ భూములు కొని ఆ ఫైళ్ళను, ఆ డబ్బులు మాయం చేసినట్టు దొరకలేదు. దొరకందో కూడా పెద్ద దొరతనమేనా? దొరకకపోతే కూడా దొరతనం అయితే అది. దొరకకుండా దాచుకున్నావు వెంటనే నువ్వు దొంగ అని అర్థం. నీ దొంగ పనులన్నీ బయటపడతాయని ఆ ఫైళ్ళు కనపడినవు, నీ దొంగ సొమ్ము అంతా బయటపడిద్దని డబ్బులు కనపడినవు. అది దొరతనం ఎట్లా ఇది? ఎస్, నిజంగా చెప్పండి. ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఈనాడు పత్రిక నారాయణ గురించి, నారాయణ విద్యా సంస్థల గురించి మీరు ఒక్కరోజైనా వార్త రాశారా? అసలు వాళ్ళ విద్యా వ్యవస్థ పైన, వాళ్ళ ఫీజుల పైన మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే సామాన్య ప్రజల నుంచి రక్తం పిండుతున్నారు జలగబిండినట్టు. అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలుగు ప్రజల పైన మీరు అనేక ప్రేమ ఒలకపోస్తారు కదా. పెద్ద ఎత్తున ప్రేమ ఉన్నట్టు, విలువలు ఉన్నట్టు తెలుగు ప్రజలు అంటారు కదా. ఆ తెలుగు ప్రజల రక్తాన్ని పిండిన వీడు దొంగ, దొర. వీడికి మీరు సపోర్టా కాదా అనేది చెప్పాలా. వీని గురించి వీడి కక్ష సాధింపు కాదు, అసలు వీడికి లోపట వేయాలా. వీడిని లోపట వేసి దొంగ, క్రిమినల్ వీడు. అనేక మంది మహిళలను వేధించిండని పెద్ద ఎత్తున పుకార్లు, ప్రచారం జరుగుతుంది. సొంతంగా వాళ్ళ పొంగూరు వాళ్ళ బ్రదర్ వాళ్ళ సతీమణి అనేకసార్లు ప్రెస్లోకి వచ్చి చెప్పింది, నన్ను వేధిస్తాడు వాడు, హ్యూమనైజరు, ఆడవాళ్ళు కనపడితే ఆగలేడు, ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేసింది. దానిపైన ఒకరోజు కూడా వార్తలు ఆమెను మెంటల్ కింద ట్రీట్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు అనుకుంటున్నారు వీడు పెద్ద దొంగ, హ్యూమనైజరు, డబ్బులు పిండేవాడు, అక్రమ ఆస్తులు సంపాదించిండని. ఈయన్ని కక్ష సాధింపెట్ట. ఇది దొంగని పట్టుకొని దొంగని జైల్లో వేస్తే, దొంగని శిక్షిస్తే కక్ష సాధింప. మంచోడి మీద చేస్తే కక్ష సాధింపు అంటారు. వీడు చేసేదే దొంగ పనులు. అన్నీ దొంగ పనులు చేసేటోడిని పట్టకపోయి లోపల వేయకుండా ఇంకా కక్ష సాధింపు అంటే ఏందన్నట్టు ఇది ఆంధ్రజ్యోతి విలువలు, ఆంధ్రజ్యోతి నీతి నియమాలు. వాళ్ళు మళ్ళీ నీతులు చెప్తారు, ఆ నీతులు మనం వినాలా. నెక్స్ట్ ఈనాడు, ఏపీకి సంబంధించిన ఈనాడు ఎడిషన్ చూద్దాం. భాగ్య విధాతకు భారతరత్న, తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీకి అత్యున్నత గౌరవం. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్కు, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న పురస్కారం. ఒకేసారి ముగ్గురికి ప్రకటించిన కేంద్రం. దేశానికి వారు ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ఒక వార్త ఈనాడు రాసింది భారతరత్న గురించి. మా డిమాండ్ల సంగతి చూడండి, ప్రత్యేక హోదా సహా విభజన హామీలు అమలు చేయండి, ప్రధాని ఆర్థిక మంత్రులకు సీఎం జగన్ విన్నపం. ఇది నేను ఆర్థిక మంత్రి ప్రధాని కలిసిన సందర్భంలో మా డిమాండ్ల సంగతి చూడండి అని ఇందాక ఆంధ్రజ్యోతిలో చూసాం, సాక్షిలో కూడా చూసాం. వినాశకాలే విలీన బుద్ధి అన్నట్టు విలీనం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువులు దూరం చేస్తున్న జగన్ పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త ఎత్తుగడ. ఇప్పటికే మూతబడిన 118 పాఠశాలలు ఇది రూపు మార్చుకున్న అంటరానితనం కాదా? ఇది వినాశకాలే
విలీన బుద్ధట. విలీనం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన బిడ్డల్ని పాపం చదువులకు దూరం చేస్తున్న జగన్ అని ఈనాడు పాపం ఎస్సీ ఎస్టీ బీసీల పైన ప్రేమ ఒలకబోస్తుంది. మీరు రాసే వార్తలు, మీరు చెప్పే రాతలు, మీరు చెప్పే మాటలు పొద్దున్న లేతి ఎస్సీ ఎస్టీ బీసీలని కాలు కింద చెప్పులేక చూసి, కాలు కింద చెప్పులేక అనిసి నలిపి పడేయాలని చూస్తున్నారు. మీరు మళ్ళా వినాశకాలే విలీన బుద్ధట. ఎస్, విలీనం చేస్తాడా లేదా అనేది పక్కన పెడితే, రేషనలైజేషన్ ఇక్కడ తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది. మీరు అసలు ఇంగ్లీష్ మీడియం ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకునే పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, మా పిల్లలు చదివే, మా మనవాళ్ళు మా పిల్లలు చదివే స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూల్లో వద్దు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుతారు, వాళ్ళు అంటరాని వాళ్ళు ఇంగ్లీష్ మీడియానికి దూరంగా ఉండాలి, వాళ్ళు ఎప్పటిలాగా జీతాలు చేసుకోవాలి, బర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలని మీరు మీ నినాదం పెట్టుకొని ఇవాళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన చదువులు దూరం చేస్తున్న జగన్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టిండు, బైజూస్తో టైఅప్ అయ్యిండు, వాళ్ళకి ట్యాబ్స్ ఇస్తుండు, వాళ్ళకి ఎల్ఈడి అది ప్యానల్స్ ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్స్ పెట్టిండు, ఐబీ సిలబస్ పెట్టిండు, సిబిఎస్ సిలబస్ని ఇటు తెలుగు అటు ఇంగ్లీష్లో పేజ్ బై పేజ్ సైడ్ బై సైడ్ పేజీలలో పెట్టి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళని ముందుకు తీసిపోయే పరిస్థితి చూస్తుంటే దాని మీద విషం గక్కి మీరు అనేకమైన రాతలు రాసి అనేక రకాలుగా దాన్ని బదనాం చేయాలి, అబాస్పాలు చేయాలని ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా ప్రభుత్వం వెనక్కిపోకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు సంబంధించిన విద్యార్థులను ఇంగ్లీష్ మీడియం వైపు తీసుకెళ్తుంది, గ్లోబలైజేషన్ వైపు తీసుకెళ్తుంటే ఇవాళ మీరు అనేక విషపూరితమైన వార్తలు రాసి ఇప్పుడు మళ్ళీ మీరు ఎస్సీ ఎస్టీ బీసీలని విద్యగా దూరం చేస్తుండు. ఇది అంటరానితనం కాదు, మీది అంటరానితనం ఆయన. మీ రమాదేవి పబ్లిక్ స్కూళ్ళు, మీ నారాయణ కాన్సెప్ట్ స్కూళ్ళు, మీరు చెప్పే శ్రీ చైతన్య కాన్సెప్ట్ స్కూళ్ళు, ఇట్లాంటి వాటిల్లో ఎక్కడా కూడా ఒక్క క్లాసు ఒక సెక్షన్ కూడా తెలుగు మీడియం ఉండదు. దానిపైన మీరు అడగరు తెలుగు మీడియం ఎందుకు ఉండదు, తెలుగు మన మాతృభాషను చంపుతారా నారాయణ అని నిలదీయచ్చు కదా, రాయొచ్చు కదా, శ్రీ చైతన్య బిఎన్ రావుని అడగొచ్చు కదా. మీరు ఎందుకు శ్రీ చైతన్యలో తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టారు, తెలుగు మీడియాన్ని చంపేస్తారా, తెలుగుని చంపేస్తారా, మన మాతృభాష అని అడగొచ్చు కదా. కానీ అడగరు. ఎందుకు? మీకు సంబంధించిన వ్యక్తులు, మీకు సంబంధించిన పిల్లలు మన వాళ్ళు అందులో చదువుతారు. మీకు సంబంధం లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతారు. వాళ్ళని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో చదివించి వాళ్ళని ఫారెన్ చదువులు చదివియాలని ప్రయత్నం చేస్తే మీ కుళ్ళు, మీ యొక్క ఓరవలైన తరము, ఈర్ష్య బయట పెట్టుకొని దాన్ని మీ పత్రికను అడ్డం పెట్టుకొని వార్తలు రాస్తారు. మళ్ళీ మీరు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలని చదువుకు దూరం చేస్తాడట. దూరం చేయట్లే, దగ్గర తీసిపోతాడు, ప్రపంచాన్ని చూపిస్తాడు, చూపించడానికి ఇంగ్లీష్ని నేర్పుతుండు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచాన్ని చూసే అవకాశం ఉంటుంది, అది మీకు తెలుసు. కానీ మీరు దొంగ మాటలు మాట్లాడతారు. మీ పిల్లలు, మీ మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, కాన్సెప్ట్ స్కూల్లో చదవాలి. మీరు ఏదైతే మోస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల స్కూళ్ళు, నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ దాంట్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఉన్నా మీరు విమర్శలు రాయరు, అది మంచిదే. వాళ్ళు లక్షల ఫీజులు పెడినా అది విలువలతో కూడిన విద్య. అది లక్షల ఫీజులు పెడితే విలువలతో కూడిన విద్య, విలువలు కలిగిన వ్యక్తులు వాళ్ళు, అటు నారాయణ కానీ ఇట్లాంటి వ్యక్తులు. ఇక్కడ విలువలతో కూడిన విద్య నేర్పితే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తే ఇది విలువలు లేవు, తెలుగు మీడియం చనిపోతుంది, తెలుగు భాష చనిపోద్ది ఇక్కడ అంటే మీ కపటనైతే ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవద్దు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దు, వాళ్ళు ఏదో 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదవాలా, మా కింద బంట్రోతులుగా గుమస్తాలకు పనిచేయాలా, వాళ్ళు ఫారెన్ పోవద్దు, వాళ్ళు అమెరికా చదువులు చదువుకోవద్దు, అబ్రాడ్ వెళ్ళొద్దు అని మీ యొక్క నినాదం. మీరు మళ్ళా ఇవాళ వినాశకాలు విలీన బుద్ధి, వినాశకాలు మీ వినాశకాలు ఉండబట్టే ఆ వినాశక బుద్ధులు మీరు పేపర్లో చూపిస్తున్నారు, టీవీలో చూపిస్తున్నారు. మీరు కానీ అందరి చేతి పేపర్ కానీ చూపించి పేద ప్రజల పొట్టగొట్టడానికి వాళ్ళపైన ఈర్ష్య, ద్వేషం, మీరు విషం కక్కి వాళ్ళు పట్టించుకోని పరిస్థితులు ఇప్పుడు ఇట్లా వచ్చారు. ఇది మీ రాతలు, మీ పోతలు, మిమ్మల్ని ఎవడు నమ్మేటోడు లేడు. మీరు ఆల్రెడీ ఒక పాంప్లెట్ కింద ముద్రపడ్డారు ప్రజలలో. కాబట్టి వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా. ఇది ఈరోజు మన ఏపీకి సంబంధించిన న్యూస్ పేపర్లో విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసు.